హలో అండి. హాయ్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఇవాళ దొండకాయ మసాలా కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అరకిలో దొండకాయలు ఏమో మసాలా, వీటికి కొబ్బరి, కొద్దిగా జీడిపప్పు, జీలకర్ర, పల్లీలు, ధనియాలు, చెక్క, లవంగ, కొద్దిగా కొద్దిగా 2 రెబ్బలు చింతపండు, కొంచెం 1 స్పూను ఇవేం ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కరివేపాకు, నువ్వులు. ఇవి 4 పచ్చాలుగా ఇట్లా చేసుకోవాలి. ఇట్లా అన్నీ కడిగి పెట్టుకుని అట్లా 4 పచ్చాలుగా చేసుకొని ఇట్లా. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఉప్పు వేసి కలుపుదాం. ఇట్లా ఈ కాయల్ని కొద్దిగా నూనెలో వేపుదాం. వేపినాక మసాలా పెడదాం. ఈ మసాలా దినుసులన్నీ వేపుకోవాలి. మనం నూనె వేయకూడదు. నూనె వేయకుండా ఊరక వేపుకోవాలి. ముందు పల్లీలు వేద్దాం. పల్లీలు వేసి కొద్దిగా దోరగా అయినాక జీడిపప్పు, దొండకాయలు ఇలా చేసుకొని కారం కూడా పెట్టుకోవచ్చు. ఇది మసాలా దొండకాయలు. ఇది అన్నంలోకి అది కలుపుకుంటానికి తినటానికి కూడా బాగుంటుంది. వేగిన కదా. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ వేసి కొద్దిగా వేగనిద్దాం. బాగా వాసన, మసాలా వాసన బాగా వస్తుంది వేగుతుంటే. వేసిన తర్వాత ఈ కొబ్బరి కూడా దీంట్లో వేసి వేపిద్దాం. ఇది అయిపోయింది. ఇది దీంట్లో ప్లేట్లో తీసుకొని ఆరినాక మిక్సీ కొట్టుకోవాలి. ఇది మిక్సీ కొట్టుకున్నాక వేసుకోవాలి. అయిపోయింది. ఆపుకొని మనం అయిపోయింది. మసాలా తీసేసాను. ఇది 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కగానే ఈ దొండకాయలు దీంట్లో వేసి వేపుకుందాం. అవి వేగిన తర్వాత మసాలా అంతా రెడీ చేసుకొని ఉల్లిపాయ కట్ చేసుకొని అప్పుడు మనం మసాలా పెట్టుకొని మళ్ళీ కొద్దిగా నూనెలో వేసుకుంటే అయిపోద్ది కూర. కొద్దిగా యాగనిస్తే పచ్చివాసన లేకుండా బాగుంటాయి. ఉప్పు బట్టి ముక్కలు, లేకపోతే లోపలికి ఉప్పు బాగా పట్టదు. దీనికి సరిపడా ఉప్పు వేసాను. మసాలాలలో కూడా కొద్దిగా వేసేటప్పుడు కొద్దిగా ఉప్పు వేస్తాను. ఉప్పు, కారం, పసుపు వేసి మసాలా కొడతాను. అది మసాలా ఇది అన్నీ ఏగినాయి. ఇట్లా ఏగినాయి దొండకాయలు అన్నీ. ఇట్లా మసాలా పెట్టుకొని దొండకాయల్లో కొద్దిగా ఇట్లా పెట్టుకొసుకొని, అంటే పైన కూడా వేయచ్చు. కాకపోతే ఇట్లా కాయల్లో పెడితే కొంచెం కాయకు కూడా బాగా మసాలా ఉంటుంది.
కొంచెం లేట్ పని ఇసుక్కోకుండా చేసుకుంటే టేస్టీగా తినొచ్చు. అది ఇట్లాంటివన్నీ గబగబా అయిపోవాలంటే ఇవి అయిపోవు. ఇది అయిపోయినాక అది మనం దొండకాయలు వేపాం కదా, ఆ నూనె ఉంది, దాంట్లో పోపు పెట్టేద్దాం. పోపు పెట్టేసి మిగిలిన మసాలా అదంతా దీనిపైన వేసేస్తే గుజ్జు కూరలాగా వచ్చేస్తుంది. అయిపోయింది. దొండకాయలన్నీ మసాలా పెట్టి అయిపోయింది. కొంచెం చేయి వాష్ చేసుకొని ఇంకా నూనె కూడా వేడెక్కింది. కొద్దిగా పోపు గింజలు వేసుకుందాం. ఆవాలు, మినపప్పు, కొంచెం జీలకర్ర దాంట్లో మసాలాలో వేసాం కదా, జీలకర్ర, కొద్దిగా ఒక ఎండుమిరపకాయ వేగినాక ఉల్లిపాయ ముక్కలు, టమాటా వేద్దాం. ఇదంతా గ్రేవీ కోసమే. దీంట్లో కరివేపాకు, వేయగానే ఉల్లిపాయలు దోరగా వేగాలి. మనం మసాలా అన్నీ వేపి చేసాం కదా, కొంచెం అదే ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ దీంట్లో వేసుకుందాం. ఇలా వేసుకొని ఇలా చేసుకొని ఇప్పుడు మిగిలిన మసాలా ఉంది కదా, దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఇదంతా దీంట్లో పోసేద్దాం. ఇట్లా అయిపోయినాక దీని మీద మూత పెట్టేద్దాం. ఇది కాసేపు మగ్గినాక తీద్దాం. అయిపోయింది కర్రీ. ఇట్లా నూనె అంతా పైకి వచ్చింది, దాకా ఉంచితే చాలు. ఇప్పుడు కొత్తిమీర జల్లుదాం. ఎప్పుడు మనం కొత్తిమీర కూరల్లో లాస్ట్కే వేస్తాం. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం డిష్లోకి తీసేసుకుందాం. కూర అయిపోయింది. ఇది కింద పెట్టుకొని డిష్లో పెట్టుకుందాం. దొండకాయ మసాలా కూర రెడీ. గుమ్మగుమ్మలాడే దొండకాయ మసాలా కూర. ఇంట్లో పల్లీలు ఉన్నాయి, జీడిపప్పు ఉంది, కొద్ది నువ్వులు ఉన్నాయి. ఇది కాయగా ఉంటుంది. రెడీ. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. అందరికీ షేర్ చేయట్లే ఎవరు. షేర్ చేస్తే అందరు చూస్తారు.